వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. పేరు మార్చుకుంటా అని సవాల్ చేశాను, ఓడిపోయాను, మార్చుకుంటాను అని ముద్రగడ పద్మనాభ అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాయి ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేపర్స్ మీకు ఇస్తానండి. చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం విచారణ, శిక్షలు ఉంటాయి అని ఎమ్మెల్యే నారా లోకేష్ అన్నారు. నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించడానికి కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు శపథం కూడా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాని పని చేసుకుంటూ వెళ్తే తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు వచ్చిన కూటమి ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చంద్రబాబు నాయుడు అన్నారు. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, ఈ రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక.
50,596 ఓట్ల మెజారిటీతో కొల్లు రవీంద్ర ఘన విజయం. మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర భారీ మెజారిటీతో విజయం సాధించారు. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కోరుకున్న విజయం ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిందండి. హిస్టరీ సృష్టించాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు బీజేపీ కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ఇవాళ విజయం సాధించాం. మెజార్టీలు చూడండి, 50,000, 60,000, 70,000 కని విని ఎరగని చరిత్ర ఇవాళ చూస్తా ఉన్నాం. మచిలీపట్నంలో 50,000 పైన ఓట్లతో గెలిపించినందుకు మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నేను శిరస వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎప్పటికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటా. గతంలో వాళ్ళు చేసినట్లుగా ఎక్కడ కూడా నేను తప్పులు చేయలేదు, చేయనని కూడా మీకు ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ, ఇవాళ నిజంగా ఆ ఓటింగ్ చేసినటువంటి విధానాన్ని చూస్తామంటే ఆ బూతుల్లో వాళ్ళు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏంటనేది ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నాడు, కనీసం 17 కూడా రానటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం విన్నారా, చూసారా, ఎన్ని మాట్లాడాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క ఛాన్స్ అన్నావు. ఆ ఒక్క ఛాన్స్ ఇక నీకు అయిపోయింది. పార్టీ మూసుకుని వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపోతావు. పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి. జగన్ గారు విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, చిన్న జిల్లాల ఏర్పాటు, వాలంటీర్ వ్యవస్థ, సెంటు భూమి, అమరావతిలో ఇళ్ల పట్టాల కూటమి కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందో చూద్దాం. పోతిన వెంకట మహేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాల్ని కోల్పోయింది. 5,000 నుంచి 12-13,000 ఓట్లు కనుక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99 అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఆదరించారు. కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయిందియా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా? ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజున ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసాం, ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్క పెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా, 4-5 చోట్ల 4-5 ఈవీఎం మిషన్లు కనుక సరిగ్గా లెక్కింపు చేయకపోతే 4,000 ఓట్లు 5,000 ఓట్లు పోతే
నూజివీడులో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు. ఏం చేస్తున్నారండి మీరు? ఫోను కొంచెం మాట్లాడండి సార్. ఎత్తుకున్నారండి సార్ సీఏ గారికి. బాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.